హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఒక పచ్చడి చేసుకుందామండి. అదేం పచ్చడి అంటే అరటిపొత్తు డొప్పలతో పచ్చడి. మీరు విన్నది కరెక్టేనండి, అరటిపొత్తు డొప్పలతోనే పచ్చడి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ అరటిపొత్తుకి పైనుండే డిప్పలతోనేనండి ఇప్పుడు మనం చేసుకోబోయేది. వీటిని ఇలా తీసేసి వాటర్తో క్లీన్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు: కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటిపొత్తు డిప్పలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటిపొత్తు డిప్పల్ని ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్ళు పోసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ నీళ్ళని వంపేయాలి, ఉంచకూడదండి. ఇలా చెక్కంతో వడపోసి ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న అరటిపొత్తు డొప్పలు, వేయించి పక్కన పెట్టుకున్న మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే తగినంత ఉప్పు, రుచికి సరిపడా బెల్లం, అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు, కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు వేసి కొంతసేపు వేగనివ్వాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. పోపు త్వరగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి అరటిపొత్తు డొప్పలతో పచ్చడి రెడీ అండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి, మరో వీడియోతో కలుద్దాం.